వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒక హాస్పిటల్ ఓనరు నాకు చెప్పాడన్నమాట. ఆ హాస్పిటల్ ఓనరు ఎంత బాధపడ్డాడంటే, ఎందుకని బాధపడ్డాడంటే హాస్పిటల్ ఓనరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క వైఫ్‌ని డెలివరీకి జాయిన్ చేశాడు. పెద్ద వర్షం రోజున ఏదో ఒక చుక్క పైనుంచి భార్య నెత్తి మీద పడిందటండి. ఆ డెలివరీ అవ్వాల్సిన ఆమె. దాంతో ఆయన చాలా కోపం వచ్చేసి ఆ హాస్పిటల్ మీద తగిన చర్యలు తీసుకున్నాడటండి. అంటే ఏంటి? చాలా కోపం. నా భార్య మీద ఇంత వర్షం చుక్కలాగా పడింది. అంటే బిల్డింగ్ ప్లాన్లు, తర్వాతేమో హాస్పిటల్ అది లైసెన్సులు ఎన్ని వెరిఫై చేశాడట. అంటే ఎందువలన అతను ఐఏఎస్ కలెక్టర్ కాబట్టి. కానీ అందరూ ఇలాగే ఉంటారా అనుకుంటే, లేదు లేదు సుమా. చాలామంది అందరూ కలెక్టర్లు అందరిలాగా అన్ని గర్వంగా ఉండరు. చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ దానికి ఒక ఉదాహరణ అనమాట అండి. అంటే తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు సెక్రటరీగా ఉన్నటువంటి గౌతమ్ గారు ఐఏఎస్ ఆఫీసరు. వాళ్ళ ఆవిడ అంటే ప్రెగ్నెంట్, కొద్దిగా పురిటి నొప్పులతో బాధపడుతుంటే గాంధీ హాస్పిటల్‌లో జాయిన్ చేశారండి. ఆయన ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరు. అటువంటిది డబ్బులుంటాయి, అధికారం ఉంది, తర్వాత డబ్బులుంటాయి. తప్పకుండా వాళ్ళేంటంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారనుకుంటాం మనందరం. కానీ ఒక అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో తన భార్యని ఈ ఐఏఎస్ ఆఫీసర్ గౌతమ్ గారు గాంధీ హాస్పిటల్‌లో జాయిన్ చేశారండి. అది కూడా డాక్టర్ శోభ గారు ట్రీట్ చేసి అది అంత ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీ అవ్వకుండా ఉండడానికి, నార్మల్ డెలివరీ అవ్వట్లేదండి, సిజేరియన్ చేయవలసి వస్తుందని చెప్పి సిజేరియన్ చేశారు కూడా. అది కూడా సక్సెస్ అయిందనమాట. ఇది ఒక అబ్బాయి పుట్టాడు. నిజంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పడంలో మనం ఈయన ఇప్పుడే జరిగింది అనుకుంటే ఇది 2025. 2019లో కూడా ఈయన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మొదటి కాన్పు జరిగిందట. ఆవిడ మొదటిసారి డెలివరీ అయినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశాడట ఆయన. ఇంత ఆదర్శవంతంగా అంటే ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ కూడా చెప్పడానికి, గవర్నమెంట్ హాస్పిటల్స్ జాయిన్ అవ్వండి, డెలివరీస్ బాగుంటుంది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, మంచి ఎఫిషియెంట్, బాగా అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు, మంచి ప్రొఫెషనల్ అయినటువంటి డాక్టర్స్ ఉంటారు, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పడానికి ఇది ఒక ఆదర్శవంతంగా తన సొంత భార్యని, బయట వాళ్ళు ఎవరికో కాకుండా తన సొంత భార్యని ఆయన మరి జాయిన్ చేయటం, గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. డెలివరీ అయింది, సిజేరియన్ ఆపరేషన్ జరిగింది, ఒక అబ్బాయి పుట్టాడు. ఇది రెండో కాన్పు. మొదటి డెలివరీ కూడా ఆయన ఏరియా హాస్పిటల్లో చేయించారు. ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఇటువంటి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా, కొన్ని ప్రభుత్వాలు అయితే ఏమన్నాయంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఏ ట్రీట్మెంట్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ముద్దు అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని మినిస్టర్లు కానీ, రాజకీయ నాయకులు, ఏ పార్టీ వారైనా, చీఫ్ మినిస్టర్ అయినా, గవర్నర్ అయినా వాళ్ళు ఆయన పిలిపించుకుని అభినందించవలసిన పరిస్థితి ఉన్నాడు. ఇది నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అంటే తను ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీద ఎంత నమ్మకం ఉందో మనకు తెలిసినది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.